ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు, ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ధి నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ, ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ప్రకాశం జిల్లా, బాపట్ల, గుంటూరు దగ్గర నుండి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసీమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ, దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో
ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు తాగునీరు వచ్చే అవకాశం వస్తున్న విషయం కూడా మనకు తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్కి దాదాపు 80 టీఎంసీలు పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉన్నదో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్షా సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్నీలో ప్రభావం ఉన్నందున సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 10వ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు రెండో సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.